ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనలు గూర్చి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు నేర్చుకొనబోయే టాపిక్ వచ్చి ఏకీభవించి చేయు ప్రార్థన. మొదటిగా పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. మనుషులు ఎంతమంది అయినా కావచ్చు, మనసు మాత్రం ఒకటే కావాలి. సంఘ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇతర సమస్యలు ప్రార్థించవలసి వచ్చినప్పుడు ఏకీభవించు చేయు ప్రార్థన ద్వారా ఊహించని సమయంలో పరలోకమందున్న దేవుని వలన జవాబు దొరుకుతుంది. సంఘము ఏ రీతిగా ప్రార్థిస్తే దేవుని యొద్ద నుండి జవాబు పొందుకోగలదో తెలియజేసే మాట ఇది. అయితే ఇట్లా ప్రార్థించేటప్పుడు మనసులోనూ, ఉద్దేశాలలోనూ, నమ్మకంలోనూ, ప్రయోజనంలోనూ ఐక్యత ఉండాలి. ప్రార్థించేవారు అంశం చెప్పి ప్రార్థించాలి. స్పష్టంగా, క్లుప్త వాక్యాలతో, సూటిగా, విసుగు పుట్టించకుండా ప్రార్థించాలి. ఏకీభవించు వారు దిక్కులు చూడకుండా, సనగకుండా, ఓర్పుతో, విసుగు లేకుండా వినాలి. మనసుతో ఏకీభవించాలి. అయితే ప్రార్థించే వారిలో కానీ, ఏకీభవించే వారిలో కానీ ఈ అంశములు లోపిస్తున్నాయి. అందుచే ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒకరు ప్రార్థిస్తూ ఉంటే కొందరు ఏకీభవించరు, పక్కవారిని ఏకీభవించనివ్వరు. ప్రార్థన ముగించాక మాత్రం అందరూ ఆమేన్ అంటారు. ఆమేన్ అంటే అట్లా జరుగునుగాక అని అర్థం. ఎట్లా జరుగునుగాక? అసలు ఏమి ప్రార్థించారో మనం వింటే కదా తెలియడానికి. ఆమేన్ అనడం అలవాటయ్యింది. ప్రార్థన కూడా అలవాటుగానే చేస్తున్నాం తప్ప హృదయపూర్వకంగా చేయలేకపోతున్నాము. అందుకే పొందుకోలేకపోతున్నాము. దక్షిణ కొరియాలో పాల్ యాంగిచో అనే దేవుని సేవకుడు ముగ్గురితో కలిసి ఏకీభవిస్తూ ప్రార్థిస్తూ సంఘమును ప్రారంభించారు. నేటికి అది ప్రపంచంలోనే అతిపెద్ద సంఘమయ్యింది. ప్రతి ఆదివారం 25 లక్షల మంది ఆ సంఘంలో దేవునిని ఆరాధిస్తున్నారు. ఏకీభవించి ప్రార్థించగలిగితే విప్లవాత్మకమైన విజయాలు సాధించగలము. మన కుటుంబాలు కానీ, సంఘాలు కానీ అభివృద్ధి చెందాలంటే ఏకీభవించి ప్రార్థించే అనుభవం మన జీవితంలో తప్పక ఉండాలి. ప్రార్థించే విధానాన్ని మార్చుకుందాం, ప్రతిఫలాన్ని అనుభవిద్దాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.